మిస్టర్ దేశపతి శ్రీనివాస్, నువ్వు దేశపతి శ్రీనివాస్వా దేడ్ దమాక్ శ్రీనివాస్వా? ఈ యొక్క వర్గీకరణ సంఘీభావ ఉద్యమంలో ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు సోయిందా? అంబేద్కర్ను, మందకృష్ణ మాదిగను అంబేద్కర్తో పోలుస్తావా? అంబేద్కర్ ఉద్యమాలకు మందకృష్ణ మాదిగ ఉద్యమాలకు ఒకే ఘాటిన గడతావా? అంటే ఈ మనువాద భావజాలాన్ని, నీ బ్రాహ్మణిజాన్ని నీ ఒంటి నుంచి ఇంకా తీసుకున్నట్టు లేదు నువ్వు. అంబేద్కర్ ఎక్కడా? మందకృష్ణ ఎక్కడా? ఏ విధంగా నువ్వు అంబేద్కర్ను, మందకృష్ణని, ఆయన ఉద్యమాన్ని సమంగా చూస్తావు? అంబేద్కర్ చేసినటువంటి సామాజిక ఉద్యమం స్వాతంత్ర ఉద్యమానికి ధీటుగా ఉందని చెప్తావు ఒక దిక్కు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పునాదే మందకృష్ణ మాదిగ అంటావు. అంటే వర్గీకరణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఒకే ఘాటిన కడతావా? అంటే మోకాలకు బోడుగుండుకు లింకు పెడుతున్నావు. ఇది నీ మనువాద భావజాలం. అంతో ఇంతో నిజంగా నువ్వు తెలంగాణ నికార్సైన తెలంగాణ బిడ్డవైతే, తెలంగాణలో మాలమాదిగలు దళిత జాతికి 2 కండ్లు. ఇలా మాలమాదిగలను విభజించడానికి చేస్తున్నటువంటి ఒక పెద్ద కుట్ర, ఇది బ్రాహ్మణీయ మాయాజాల కుట్ర. ఇది నీకు నిజంగా నువ్వు నికార్సైన తెలంగాణ బిడ్డవే అయితే, మొన్న మా బట్టి విక్రమార్క గారు సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అవమానం జరిగితే ఒక్క నా కొడుకొచ్చి మాట్లాడాలి. ఇవాళ ఈ సన్నాయి నక్కులు నేగే సుమో కుహన మేధావులు ఏడవన్నే రాయాల. దేశపతి శ్రీనివాస్, నువ్వు ఏడవన్నే వేయాలా? ఇవాళ నీకు మాలమాదిగోల పంచాడి కాడికి వచ్చే వరకు సామాజిక న్యాయం, సమన్యాయం, అట్టడుగున ఉన్న వర్గాలకు న్యాయం జరగాలనేటటువంటి బాపని మాటలు మాట్లాడతావా నువ్వు? అసలు నువ్వు వచ్చింది ఏమిటికి? వర్గీకరణ ఉద్యమానికి సంఘీభావ మద్దతుగా వచ్చినావు. రైట్, బాగుంది. అసలు నీకు నిజంగా సంఘీభావానికి అర్థం తెలుసా? ఏదో మా మాదిగ సోదరులు పిలిచిరుడు, నువ్వు వచ్చినావు, సంకలు గుద్దుకుంటూ వచ్చినావు, ఏదో 4 పాటలు పాడవచ్చు, 4 ముచ్చట్లు చెప్పొచ్చు అని. నీ మాటలకు, నీ పాటలకు, నీ మాయ మాటలకు మా మాదిగ సోదరులు మురిస్తే మురిసొచ్చు, కానీ మేం మహార్ వీరులం. నీ పాటలకు, నీ మాయ మాటలకు మేం బంశే వాళ్ళం కాదు, మురిసే వాళ్ళం కాదు. అదే మీ కుట్రంతా, మీ బ్రాహ్మణ కుట్రంతా అదే. ఏంటి? ఈ మాదిగలు కంటే మాలలు చాలా తెలివి కల వాళ్ళు ఎవడి మాట వినరు. వీళ్ళు మహారవీరులు, సాక్షాత్తు పీష్వా సైన్యాన్నే గడ్డగడ్డలాడించి యుద్ధ వీరులం మేము. అదొక్కటే కాదు, ఈ భారతదేశానికి, సువిశాలమైనటువంటి భారతదేశానికి ఒక గొప్ప సమున్నతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని రచించినటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మా వీరుడే, మా మహారవీరుడే, మా మాలవీరుడే. ఇది కదా మీరు జీర్ణించుకోలేక ఎట్లనన్నా దళితులని విభజించాలనేటటువంటి కుట్రే కదా మీ దగ్గర ఉన్నది. దళితులను కలవద్దనే కుట్రే కదా. నువ్వేమంటావు? దళిత ఉద్యమ వామనుడు ఎవడే? వామనుడు ఎవరికి పుట్టినవాడు? వామనుడు. మాకేం సంబంధం? మాలమాదిగోళ్లకు వామనునికి మాకేం సంబంధం? మాకేం సంబంధం అంటున్నా అని. అసలు నువ్వు వచ్చిన మాదిగోళ్ళ ఉద్యమానికి వచ్చి నువ్వు వామనుడు ముచ్చట చెప్తావేంది? ఆయన 3 అడిగిండు, 3 కోరికలు కోరిండు. అవునా? మీ 3 కోరికలు కాదు, మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే చెప్పిండు. మాకు వామనుడికి ఎందుకు చెప్తావు? అంబేద్కర్ ముచ్చట చెప్పినవా ఏమన్నా? అంబేద్కర్ గురించి తెలుసా నీకు? ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి ప్రధాన కారణం ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా? రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారం కదా వచ్చింది. నీ కేసీఆర్ దీక్ష తీస్తున్నావు,
ఇంకోటి తీస్తున్నావు వచ్చింది కాదు. తెలంగాణ పోరాట యోధులు అందరం కొట్లాడే, మాలోళ్ళు ఉన్నారు, మాదిగోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అందులో సబ్బండ జాతులు ఉన్నాయి, ప్రాణాలు అర్పించకుండా మా జాతులే. కానీ పదవులు అనుభవించింది మీ బ్రాహ్మణాధిక్యం ఉన్నటువంటి మీరు అనుభవిస్తున్నారు. నేను ఒక మాట చెప్తా, ఈ 10 సంవత్సరాలను డాక్టర్ దేశపతి శ్రీనివాస్ గారు ఈ 10 సంవత్సరాలు ఎవరిని సంకనాకినవు, ఏడవైనవు. నువ్వు ఓఎస్టీవి కదా, నువ్వు కేసీఆర్కు ఇవాళ ఇటుకు వచ్చి మాదిగల మీటింగ్కి వచ్చి ముసలి కన్నీరు గారుస్తున్నావు. దేశపతి శ్రీనివాస్, నీకు నిజంగా సోయే ఉంటే ఈ 10 సంవత్సరాలు ఏడవైనవు. మాదిగలు అన్యాయానికి గురైనరు, మాదిగలు అవమానించబడ్డరు అనేది నీకు ఇవాళ గుర్తుకొచ్చిందా? ఈ ఠాగూర్ ఆడిటోరియంకి వచ్చినా కదా గుర్తుకొచ్చిందా? అంతకుముందు ఈ 10 సంవత్సరాలు నీకు రాలేదా? నీకు రాలేదా అంటున్నా నేను. ఏడవైనావు. మేము ఇంకా ప్రజాస్వామ్య వాదులం కాబట్టి, మేము అంబేద్కర్ ఇష్టం కాబట్టి నిన్ను గౌరవంగా ఇంకా మన మాట్లాడుతా ఉన్నావు నీ గురించి. అరే నువ్వేం చెప్పినావు వాడికి వచ్చి? ఈ యొక్క దళితులకు రాజ్యాధికారం రావాలంటే, దళిత ఐక్య ఉద్యమాలు రావాలంటే వర్గీకరణ జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే అని అంటావు. ఎవడు చేయాలి మరి? ఎవడు చేయాలి వర్గీకరణను? ఎవడు చేయాలి? అని ఆల్రెడీ తెచ్చుకున్నారయ్యా సుప్రీంకోర్టు నుంచి. అది రాజ్యాంగబద్ధమో, అది రహదారో, దొడ్డిదారో, ఏదో ఒక దారిన వాళ్ళు తెచ్చుకున్నారు. మేమే అడ్డుపడట్లేదే. పోండి రేవంత్ రెడ్డి కాడుకోండి. రేవంత్ రెడ్డి గారు అసలు నీకు సోయిందా? నువ్వు మీటింగ్ పెట్టినటువంటి రోజే మధ్యప్రదేశ్ చెందినటువంటి ఒక వ్యక్తి సుప్రీంకోర్టుకు పోయిండు. సుప్రీంకోర్టుకు పోతే ఆ సుప్రీంకోర్టు ఒకటే ఒక ముచ్చట చెప్పింది. మీరేమన్నా సంకలు గుర్తుకురండి, మాకు వచ్చింది, మాకు ఏబిసిడి వర్గీకరణ చేసుకోమని రాష్ట్రాలకు తీర్పునిచ్చింది. మీరు మళ్ళా చూడండి, నిన్న జస్టిస్ గవాయ్ గారే బాజాబ్తో చెప్పిండు, అయా మేము 75 సంవత్సరాలకు వెళ్ళి అనుభవిస్తున్నటువంటి అనుభవంతో మేము చెప్పినాం, ఇంకా కొన్ని అసమానతలు ఉన్నాయి. సబ్బండ కులాలకు అంటే ఏదైతే ఎస్సీ వర్గాలలో ఉన్నాయో వాళ్ళందరికీ సమానంగా అందట్లేదు, చివరి వరకు ఫలితాలు అందట్లేదు. కాబట్టి ఇది చేయాలంటే ఇది రాష్ట్రాలకు మాత్రమే అవకాశం ఉన్నది. 341 ఆర్టికల్ని సవరించేటటువంటి అధికారం మాకు లేదు. అది శాసన నిర్వాహక వర్గం, కార్యనిర్వాహక వర్గం చేయాల్సినటువంటి ఉన్నది. మేము కేవలం 75 సంవత్సరాల మా అనుభవాన్ని, అభిప్రాయాలను చెప్పినామని 3 సుప్రీంకోర్టు జడ్జీలు నిన్న బాజాబ్తా ఒక నువ్వు మీటింగ్ పెట్టిన ఆడిటోరియంలో ఉన్న రోజే మెసేజ్ వచ్చింది, తీర్పు వచ్చింది. మరి గాసోయాన్ని ఉందా? మరి మాలోళ్ళ మీద పడి ఎందుకు గెలుస్తున్నారు మీరు? ఒక పెద్ద మనిషిగా వచ్చినప్పుడు నీది వన్ సైడ్లో పోయిందా? నీది వన్ సైడ్లో పోయిందా అంట. నువ్వు మాదిగల పక్షాన మాదిగల శభాష్ అని ఎట్లా మెత్తుకుంటావు? పిచ్చోడా, నువ్వేం చెప్పినావు? జాషువా గురించి చెప్పినావు. జాషువా ఏం చెప్పిండని చెప్పినావు? ఈ భారతావని వీళ్ళకు రుణపడి ఉన్నది అన్నావు. మరి మేము ఎవరమా? వాళ్ళు చెప్పులు కుట్టిండ్రు, మేము బొందలు తీసినాం. ఇంకా వాళ్ళు చెప్పులు కుట్టుకుంటే 4 పైసలు వచ్చినాయి. కానీ మేము బొందలు తీసి మాలలు ఎంత దారుణమైనటువంటి జీవితాన్ని అనుభవించారో నీకు సోయింది. నీకు తెలుసా అసలు ఏమన్నా మాలమాదిగల జీవన విధానం, జీవన శైలి, వాళ్ళ ఆహార అలవాట్లు తెలుసా? నీకేమనక నెయ్యి, పాపడాలు, ముద్దపప్పు తిన్నటువంటి మేధావి. కానీ మేము అట్లా కాదే. మేము బొంద మీద ఉన్నటువంటి ఆ శవానికి కట్టినటువంటి ఆ బట్టను ఉతుక్కొని కుట్టుకున్నటువంటి జీవించినటువంటి వాళ్ళం మేము. ఏం మా మాలోళ్ళకేమో పీటలు వేసిండ్రా? మా మాలోళ్ళనేమో దేవాలయాలకు రానిచ్చిర్రా? మా మామూలునేమో గుళ్ళలకు రానిచ్చిర్రా? అంటే మాదిగలను ఒక తిరుగా అంటే మాకు గౌరవించి, మీ అగ్రవర్ణాల వాళ్ళు మాలను గౌరవించి మాదిగలను అణచివేసి మేము పబ్బం గడుపుకున్నామా? మీ చాతుర్యం వస్తే కదా, మీ మనువనేటోడే కదా,
మీరు మీ బాపనోళ్ళు మీరు చేసినటువంటి ఈ చాతుర్నున్న వ్యవస్థతోటే కదా మేమంతా ఈ స్థాయిలో ఉన్నాం. నువ్వు అంటున్నావు 75 సంవత్సరాలను మాట్లాడుతున్నావు. 75 సంవత్సరాలకు వెళ్ళి ఈ మాదిగ జాతి, మరి మాలజాతికి ఏం పీటలు వేసిరా? మీరు మాలజాతిని ఏమైనా గౌరవించిరా? మాలజాతిని చదువుకొని ఇచ్చిరా? అరే మేము సావు కాడ మేమే, సంసారం కాడ మేమే, సావు కాడ మేము బొందలు తీస్తాం, సావు కాడ వాళ్ళు డప్పులు కొడతారు, సావు కాడ మేము సన్నాయి పాడతాం, బొందలే కాదు సన్నాయి పాడతాం, పెళ్లి కాడ సన్నాయి పాడతాం, దేవుని కాడ దేవుని కళ్యాణం మేమే చేస్తాం, మాలోనే చేస్తారు. మేము కళ్యాణం చేయకపోతే మా సన్నాయి పాడకపోతే దేవుడు పెళ్లి కూడా చేసుకోడండి. మరి ఎందుకు నీకు వన్ సైడ్ లవ్? నువ్వు మా దగ్గర డప్పు కొడితేనే యా అని అంటావు, డప్పులు కొట్టిండ్రు చెప్పులు కొట్టిండ్రు. మరి మేము బొందలు తీసినాం, మా గురించి చెప్పవే. మేము బొందలు ఆ శవం మీద ఉన్నటువంటి గుడ్డను కప్పుకున్నాం, దాని గురించి చెప్పవే. ఇదేం దొందని ఇది? నువ్వేం మేధావి? ఇది బ్రాహ్మణ మేధావి అంటారు. పదాలతోటి మాట్లాడి పెదాలతోటి మాట్లాడి కడుపుల కత్తులు పెట్టుకొని నువ్వు మీటింగ్కి వచ్చినావు. ఎస్, రేపు నువ్వు ఇదే వ్యక్తి, ఇదే మందకృష్ణ రేపు ముఖ్యమంత్రి ఒక మంత్రి ఒక అయితే కూడా నువ్వు జీర్ణించుకోలేవు. ఇలా పేరు చెప్తున్నా, మా కృష్ణన్న మా పెద్దన్న. ఎస్ కావచ్చు, మేము కాదంటున్నామా, మేము అదే అడుగుతున్నాం కదా. మరి మాకు జరిగిన అన్యాయాల మీద, మాకు జరిగిన అవమానాల మీద మాకు అదే ద్వంద్వనీతి ఉంటే ఇలా నువ్వేం చెప్తున్నావు? వర్గీకరణ జరిగితే దళిత ఉద్యమాలు ఐక్యమవుతుందా? నువ్వు సలహా ఇచ్చుకోవచ్చు కదా. నీకు సిగ్గుందా? నీకు సోయిందా? నువ్వు ఈడబ్ల్యూఎస్ మీరు ఎంతమంది అండి? బాబునోళ్ళు, వైశ్యులు, రెడ్లు, కమ్మలు ఎంతమంది అండి? ఆ ఉన్న దాంట్లో అసలు బీదోళ్ళు ఎంతమంది? బీదోళ్ళు లేదని అంటలే నేను, బీదోళ్ళు ఉంటారు. ఎంతమంది ఉంటారు? 0.1, 0.5 కూడా ఉండరు బీదోళ్ళు. కానీ మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% పెంచినప్పుడు ఒక్క మాట అన్న మాట్లాడలేదే, ఒక్క మాట అన్న ఇది అన్యాయం అని అనలేదే. ఎందుకంటావు? మీరు అనరు, మీరు మనువాదులు. మీకు మాలమాదిగోళ్ళ పంచాదే కనపడుతుంది, మాలమాదిగల్లోనే మాత్రమే సామాజిక న్యాయం కనపడుతుంది. యువతలో దొబ్బుకు తింటుంటే, ఇప్పుడు దోసుకు తింటుంటే ఇదేం ప్రశ్నించరు. ఇదేం దొంగనేది? నువ్వు నిజంగా నువ్వు ఒక సలహా ఇవ్వాల్సి ఉంటుంది. మాదిగలకు చెప్పినావు, ఒకటి బాగానే ఉంది, వాళ్ళ శ్రమను చెప్పినావు, వాళ్ళ కథ చెప్పినావు, వాళ్ళ ముచ్చట చెప్పినావు. మరి మేము పడ్డ బాధలు చెప్పవా? సొల్యూషన్ లేదా? వర్గీకరణ ఒకటే అంటావా? కదా, వేరే సొల్యూషన్ లేదా? ఇప్పుడు మీరేమన్నారు? సామాజిక వర్గాలలో కింది వర్గాలకు రాలేదన్నావు. మరి దానికి ఒక సొల్యూషన్ ఉంది కదా. ఇవాళ వికలాంగులండి, సిగ్గుండాలి మీరు మాట్లాడిపోతాను. వికలాంగులలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలలో ఎక్కడన్నా సబ్వర్గీకరణ ఉందా? ఒక అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళే మమ్మల్ని వర్గీకరించమని అడగట్లేదు. వాళ్ళ రెడ్లు కొట్లాడుతుర్రు, మాలలు కొట్లాడుతుర్రు, మాదిగలు కొడుతుర్రు, మంగళందరినీ ఒకే ఘాటిన కట్టిరు కదా. మరి ఎందుకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో వర్గీకరణ లేదు? నీకు చేతగైన నువ్వైతే, తెలుగులో నువ్వైతే ఇద్దరిని కూర్చోబెట్టి పెద్ద మనిషి నువ్వేం చెప్పాలి? రావు వేరే ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కుండబ్బా. మీరు దళిత ఉద్యమాలను సమైక్యంగా నడిపియాలబ్బా. మీరు రాజ్యాధికారానికి రావాలబ్బా. మీరు అంబేద్కర్ కోరుకున్నది ఈ ఉద్యమాలు కాదు, అడక్క తింగడం కాదు, బిచ్చం వేసుకోవటం కాదు. ఎస్, ఇవాళ ఈ ఏబిసిడి వర్గీకరణ చేద్దాం. నువ్వు పెద్ద మనిషివి కదా, దేశప్రసిద్ధి కాదు, తెలుగులోని కదా. ఈ ఏబిసిడి వర్గీకరణ ద్వారా అసలు ఐఏఎస్ని చేయగలుగుతావా? ఒక ఐపీఎస్ని చేయగలుగుతావా? ఒక ఐఆర్ఎస్, ఒక ఐఎఫ్ఎస్ని చేయగలుగుతావా? అసలు ఏబిసిడి వర్గీకరణ పరిధి ఏంది? ఈ రాష్ట్రాలలో అటెండర్ నుంచి, స్వీపర్ నుంచి చివరికి ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కాడికి మాత్రమే వస్తుంది. మరి ఐఏఎస్ గురించి వద్దా? ఆలోచించవా? నీ మందకృష్ణ నేను అడుగుతున్నా, మాదిగ బిడ్డలకు ఐఏఎస్ వద్దా, ఐపీఎస్ వద్దా, ఐఆర్ఎస్ వద్దా, ఐఎఫ్ఎస్ వద్దా? మరి దాని గురించి కొట్లాడకుండా ఏడో ఈ నేలను పట్టుకొని బాగుతామేందే? రా పోదాందా. ఐపీఎస్ అంటే ఏం చేయాలి? 341 ఆర్టికల్. మీరు ఇంకో కొత్త ఉద్యమాన్ని కూడా మాలలని దళితుల నుంచి తీసేయాలంటే రేస్ తీసేయి.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాజాబ్తో చెప్పిండు, ఏబిసిడి వర్గీకరణ కాదు చెప్పింది ఆయన. ఈ సామాజిక న్యాయం పేరు మీద మీరు ఒకరిని చేర్చాలన్నా ఒకరిని తీసేయాలన్నా రాజ్యాంగబద్ధంగా తీసేయమంటాడు, తీసేయి మాలని తీసేయి, మాకే వద్దే వద్దని చెప్తున్నాం కదా మేము. పీ పటేల్ మరి ఈ వర్గీకరణ ఉద్యమం ఎందుకు? ఈ సోకాలు సన్నాయనకుడు వాళ్ళు మేధావులు ఆఫ్ మైండ్ మేధావు వాళ్ళు వచ్చి మీరు ఇప్పుడు వాళ్ళు పిలుస్తారే దేశపతి శ్రీనివాసన వాళ్ళు పిలుస్తారు, ఎందుకంటే వాళ్ళకు తోడు కావాలి. ఇప్పుడు మా దగ్గర నుంచే సగం మంది బీకిరు, వాళ్ళకి లేరు, మద్దతు లేదు. ఏమన్నా ఇప్పుడు బీసీల మద్దతు కావాలి, ఇక బహుజనులు అంటే బహుజనుల మద్దతుతో పాటు ఈ మనువాదుల యొక్క భావజాలకు అంటుండే కదా మన మందకృష్ణ ఏమంటున్నాడు, బ్రాహ్మణులు వైశ్యులు మాకు మద్దతు ఇస్తున్నారు. నువ్వేం మేధావే? అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాంతం బ్రాహ్మణిజం నా శత్రువు అన్నాడు కదా, బ్రాహ్మణిజం నా శత్రువు అన్నాడే. కానీ నువ్వేం చేస్తున్నావు? బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు నా మిత్రులు, వాళ్ళ దగ్గరికి పోయి చేతులు చాపి శరణు దొచ్చుతున్నావు. రారాయా మాదిగోళ్ళు మాలలు మమ్మల్ని ముంచుతున్నారు, మాలలు మమ్మల్ని దోసుక తింటున్నారు, మాలలు మమ్మల్ని దొబ్బుక తింటున్నారు అని మాలల మీద పడి ఏడుస్తున్నారు. నిన్న మన వచ్చిన రాజ్యాంగం చదువుకో, నిన్న మన వచ్చిన రాజ్యాంగ తీర్పు చదువుకో. మందకృష్ణ మాదిగనా ఏబిసిడి వర్గీకరణ అసాధ్యమని బాజాబ్తో కుండబద్దలు కొట్టిండ్రు. రాష్ట్రాలకు తెచ్చినావు నీ విజయమే, మేము కాదనట్లే. మరి మా మీద పడి ఎందుకు ఏడుస్తున్నావు? నిన్న చెప్పిండు కదా మధ్యప్రదేశ్ మీ ఇప్పుడు ఏదైతే ఏబిసిడి వర్గీకరణలో భాగంగా తీర్పిచ్చినటువంటి జస్టిస్ గవాయ్ గారు, అగస్టిన్ గారు, ఫాతిమా పటేల్ అక్బర్, వీళ్ళు ముగ్గురు బాజాబ్తో చెప్పిన మా అభిప్రాయాలు మాత్రమే చెప్పినాం. ఇట్ ఈస్ నాట్ ఏ జడ్జ్మెంట్. చేసుకోవచ్చు రాష్ట్రాలు, ఇష్టం ఉంటే ఇష్టం లేకుంటే పద. ఒక్క చమర్నన్న ఒప్పిస్తావా? ఒక్క చమర్ నాయకుడినన్నా నువ్వు మాట్లాడగలుగుతావా? నిన్ను దగ్గరికి తీస్తారా? నిన్ను ఆలింగనం చేసుకుంటాడా? వాజ్పేయి గారు ఆలింగనం చేసుకుంటే చేసుకోవచ్చు. పో చంద్రశేఖర్ ఆజాద్ నిన్ను ఆలింగనం చేసుకుంటాడేమో, మాధవి నిన్ను మాయావతి గారు నిన్ను ఆలింగనం చేసుకుంటారేమో, అథావాలే గారు చేసుకుంటారేమో. పోండి, వాళ్ళ మద్దతు పొందండి. ఇక్కడ మాలను బదనాం చేసేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికైనా మరొకసారి నేను ఈ బీసీ మేధావులకు ఒకటి చెప్పదలుచుకున్నా. నా సొల్యూషన్ కూడా నేనేం చెప్తున్నా అంటే, అందకృష్ణ కూడా ఓకే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తాత్కాలిక ఉపశమనం జరిగితే జరగవచ్చు, కానీ నేనేమంటున్నా అంటే ఒక శాశ్వత పరిష్కారాన్ని మనం కనుక్కుందాం. ఇప్పుడు మన జనాభా చాలా ఉన్నది. అది ఎప్పుడో 1950లో జరిగినటువంటి అనాలిసిస్ ప్రకారం మనకు 15% ఇచ్చింది. ఇవాళ నువ్వే చెప్తున్నావు మేము 1 కోటి మంది మాలల్లో ఉన్నాం, మాదిగలు ఉన్నాం, ఒక 30 మంది మాలలు అన్నాం. సరే మీరు 1 కోటి, మేము 1,30,00,000 జనరల్గా. తర్వాత ఉపకులాలకు చెందినటువంటి వాళ్ళు, అసలు ఉపకులం కాదు, ఓడాడు చెప్పింది ఉపకులం అంటే తంతారు, రేపు అందరు కలిసి పట్టి తంత అంటారు. ఆ బైరి నరేష్ నగేష్ ఆయన నాయకత్వంలో జాతీయ ఉపకులాల ఐక్య వేదిక అని పెట్టుకుంటు, కానీ తంత మాది మేమే, మాకు ఉపకులం ఇవ్వలేడు, మేము స్వతంత్రులమని చెప్తున్నాడు. సరే వాళ్ళు ఎంత అనుకుంటున్నావు? వాళ్ళు 1% వేసుకున్నా సరే 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు వేసుకుందాం. వాళ్ళు అంటే 1,33,00,000 ఎస్సీ జనాభా ఉన్నాం మనం. మరి మనకు వాట ఎంత ఉండాలి? మనకు వాట ఎంత ఉండాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో 25 అయితే ఉండాలి కదా. పోని 20 వేసుకుందాం. ఇప్పుడు 15 ఉంది, 5% గురించి కొట్లాడదాం. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్సీ ఎకనామిక్ ఈకర్ సెక్షన్ ఎట్లయితే ఉన్నదో ఈ ఎస్సీలలో కూడా నేను ఒక సొల్యూషన్ అంటే నేను థింక్ చేసిన ఒక అంబేద్కరిస్ట్గా నేనేం చేసిన అంటే, ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఏ విధంగా అయితే జరిగిందో ఈ ఎస్సీలలో కూడా ఒక 5% ఎస్సీలలో కూడా ఎస్సీ వీకర్ సెక్షన్స్ అంటే ఇప్పటి వరకు ఎవరైతే బడిమెట్లు ఎక్కలేదో, ఇప్పటి వరకు ఎవరైతే చదువుకు దూరంగా ఉన్నారో వాళ్ళకి తీసేద్దాం 5%. ఆ 15లో మాల మధ్యలో పంచుకుందాం. ఇప్పుడు వాళ్ళకి సపరేట్ 5%. ఇప్పుడు మా కొడితే ఇప్పుడు 15 ఎన్ని వస్తాయి? వాళ్ళకు 2% వస్తుంది. 2 కాదు, నిజంగా నీకు ఉపకులాల మీద ప్రేమే ఉంటే, ఉపకులాలు న్యాయం జరుగుద్దని నువ్వు అంటుంటే, న్యాయం కాదు 15 ఇట్లా ఉండని ఈ 5% గురించి కొట్లాడదాంపా. అదనంగా ఉపకులాలకు 5% ఇవ్వమందాం, 15%లో మనం కొట్లాడదాం పాటు.
ఈ కుంటోళ్ళు సార్ అనకూడదు ఇది మాట, కానీ ఈ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగులు పోటీపడి ఒక మాదిగా, ఒక మాల, ఒక మాదిగా హ్యాండిక్యాప్డ్, ఒక ఎఫ్సి హ్యాండిక్యాప్డ్తో కలిసి కొట్లాడి ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా ఉద్యోగం సంపాదించినప్పుడు ఆఫ్టర్ ఆల్ మాలలు ఎక్కడ ఉంటున్నాడన్నా? ఇది పోటీ ప్రపంచం, ఇది పోటీ ప్రపంచం. పోటీ ప్రపంచంలో వచ్చిన ఈ సోకాళ్ళు మేధావులు ఎవరైతే ఉన్నారో వాడు ఏం చెప్పాలో వచ్చినోడు, అరే ఇది పోటీ ప్రపంచం కదా, ఇది సాంకేతిక విప్లవం కదా, జనాభా పెరిగింది కదా, పోటీ పెరుగుద్ది కదా, మరి ఉద్యోగాలు ఊకనే రావు కదా, కష్టపడితే వస్తాయి కదా, పోటీ పడితే వస్తాయి కదా, జ్ఞానంతో వస్తుంది కదా. చెప్పెట్ట చేస్తావు? అరే పోటీ పడమని చెప్పాలి, కష్టపడమనాలి, చదువుకో అనాలి. గది చెప్పకుండా ఏబిసిడి వర్గీకరణ చేయాల్సిందే, అదే సామాజిక న్యాయం, అదే సమన్యాయం. దేశపతి గారు సరే, ఇప్పుడు మొన్న ఆయనకు వేసిన పెద్ద మనిషి ధృతరాష్ట్రుడు ఉన్నాడు కదా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఆయనకు చెప్పిన ఆయన జీలకర్ర బెల్లం, ఆ బెల్లం, ఈ బెల్లం అన్నాడు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, నేనేమంటున్నా, ఎట్లా చేస్తావు? సమన్యాయం అంటే 1262 కులాలు ఉన్నాయి భారతదేశంలో, చివరికి రావాలంటున్నావు కదా. అంటే మరి ఈ యొక్క ఉన్న 15%లో 1262 కులాలకు పంచుతావా? లేదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొడతానాడు. ఉత్తర భారతదేశంలో పోయి నువ్వు ఒక్కనాడు ఒక ఉత్తర భారతదేశం యూపీకి పోయి ఏబిసిడి వరకు చేయమను, ఏం లేదు, చింతబరిగా తీసుకొని వాతాలు పెడతారు. ఏమన్నా ఈడ పొరసాల్సిందే, మీరు వచ్చి ఈడ పొరసాల్సిందే. కాబట్టి ఏబిసిడి వర్గీకరణ 1262 గ్రూపులు అక్కడ చేయాలి. ఎందుకు మీరు అంటున్నారు కదా, మీరు సామాజిక అడుగునున్న వాళ్ళకి రావాలి అంటే అంబేద్కర్ పిచ్చోడా, అంబేద్కర్ తెలివి తక్కువడా, అంబేద్కర్కి తెలియదా ఇది అట్టడుగున ఉన్న వర్గాలకు చేరుతుందా చేరదా అని. ఆయన అందుకనే సజాతీయులందరినీ, ఇలాంటి దౌర్భాగ్యులు, దృష్టులు, ధృతరాష్ట్రులు, దగుల్బాజులు ఉంటారు, ఇలాంటి ఏదో ఒక కుట్ర బన్నుతారని చెప్పేసి ఆయన 1262 కులాలను ఒక సమూహంగా చేసి, ఒక సజాతీయులుగా చేసి వీళ్ళని మార్చాలన్నా, వీళ్ళని తీసేయాలన్నా ఖచ్చితంగా భారతదేశంలో 50% రాష్ట్రాలు ఒప్పుకోవాలి. 187 ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఒప్పుకోవాలి, జాతీయ ఎస్సీ ఎస్టీ జాతీయ సంఘం ఒప్పుకోవాలి. ఇదంతా పెద్ద ప్రక్రియ. కాబట్టి ఆయన అందుకనే ఆ విధంగా ఎస్సీలో ఉన్నటువంటి 260 కులాలు ఒక కుటుంబంగా ఉండవన్నాడు. కానీ మీరేంటంటే ఒక మాదిగ కుటుంబాన్ని మాదిగ జాతి అని చెప్తున్నారు. అంటే ఈ భోగి మంటలు మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి ఈ సంక్రాంతి పండుగ భోగి మంటలు కాల్చుకోవాలని ఈ 1వ తారీఖు నుంచి ఇదే సకదానం, ఈ సంక్రాంతి పండుగ ఈ జనవరి మొత్తం ఇక ఇదే. ఒక ఆయన 1,00,000 డప్పులు అంటాడు, ఒక ఆయన ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగబద్ధం అంటాడు, అట్లుండాలి, మాలలు దోసుకు తింటాడు, దొబ్బుకు తింటాడు. అంటే మాల మాదిగ మధ్య పంచాయతీ పెట్టి సంక్రాంతి భోగి మంటలు కాలుతున్నారు. మిమ్మల్ని ఏమనాలి? సొల్యూషన్ ఇవ్వండి. ఏబిసిడి వర్గీకరణ కాదు, దీనికి శాశ్వత పరిష్కారం. ఎవరైతే ఇప్పటి వరకు బడి మెట్లు ఎక్కలేదని మీరు అంటుర్రో, ఎవరైతే ఇప్పటి వరకు ఉద్యోగాలు చేయలేదు అనుకుంటుర్రో, ఉషా మేహరా కమిషన్ కూడా గదే చెప్పింది. ఏబిసిడి వర్గీకరణ ఇప్పటి వరకు ఎవరైతే వెనుకబడి ఉన్నారో, చదువుకు దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ పెట్టాలని అన్నారు. అది జరగాల్సింది. సరే, ఈ ఉద్యమం ఇంతటితోటి ఏమాగదు. మళ్ళా ఈ కుహన మేధావులకు మరొక్కసారి నేను హెచ్చరిక చేయదలుచుకున్నా. ఇవాళ 30 సంవత్సరాల మా మౌనం, ఇవాళ ఇలాంటి దుర్భాగ్యులు, ఇలాంటి దుర్మార్గులు ఇవాళ వేదికలకెక్కి మాలలను దూషించడంలో ముందున్నారు. లేదు బిడ్డ, మేము మేలుకున్నాం, మా మాలను మేలుకున్నారు. ఎక్కడికక్కడ మీ మాటలకు ఇన్ని రోజులు మేము కౌంటర్ వేయలే, ఏ మేధావి వచ్చి మాట్లాడినా మేము కౌంటర్ వేయలే. కానీ ఇప్పుడు చెప్తున్నాం, ఏ మేధావి వాడంత పెద్దోడైనా వాడిని ఉతికి బండకు నారదీస్తాం. మేము ఖచ్చితంగా మాటలతోటి సమాధానం చెప్తాం, మేము ఈ ప్రెస్లతో సమాధానం చెప్తాం, మేము ఈ యూట్యూబ్ ఛానళ్లతో మేము సమాధానం చెప్తాం. కాబట్టి ఇక నుంచి ఎవరైనా అవాకులు చవాకులు మాలల మీద పేలిన, మాలలు దోపిడిదారులన్నా ఖబర్దార్. మీరెవ్వరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు ఎంతవరకు
మాట్లాడాలనో అంతవరకే మాట్లాడండి. ఇలాంటి వన్ సైడ్ లవ్లు బంద్ చేయండి. మీకు చేతనైతే ఇద్దరిని కూర్చోబెట్టండి, శాశ్వత పరిష్కారాన్ని వెతకండి. ఈడబ్ల్యూఎస్లో దొబ్బి తిన్నారు, దాని గురించి మాట్లాడరు. మొన్నగాక మొన్న మా బట్టి విక్రమార్క జరిగినటువంటి అన్యాయం మీద మాట్లాడరు. ఎడబన్నారా మీరు అంతా? నిన్న మా రాములు సార్ని తుక్కుగూడలో తుక్కు పెట్టిర్రు. ఎవడు మాట్లాడలే? అరే ఎవడన్నా మేధావులు ఏం చెప్పాలి? అరే మరి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఉన్నది రా భయ్, ఇది ఏబిసి వర్గంలో సాధ్యమవుతుందా? ఐఐటీలో సాధ్యమైద్దా? ఐఐఎంలో సాధ్యమవుతుందా? మరి ఏది భారతదేశంలో అత్యధిక రైల్వేలో స్టార్ట్ అవుతుందా? టెలికమ్యూనికేషన్లో స్టార్ట్ అవుతుందా? మరి ఏ డిపార్ట్మెంట్లో కూడా సాధ్యం కానప్పుడు ఇది ఏం ఉద్యమం అనాలి? ఇది వర్గీకరణ ఉద్యమం అనాలనా? ఇది వర్గీకరణ ఉద్యమం లాగా లేదు. ఇది కేవలం మాలలను అంచడానికి జరిగేటటువంటి కుట్రే. ఈ మనువాదులతోటి ఈ యొక్క మాదిగ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, అందరూ అన్నట్లు ఇప్పుడు మాదిగలు కూడా చాలా మంది ఫీల్ అవుతున్నారు, అమ్మ ఏంద్రనాయన వెనుకొచ్చుకున్న గోలడని చెప్పేసి. కాబట్టి మిత్రులారా, మేధావులారా, తస్మాత్ జాగ్రత్త. జై భీమ్, జై భీమ్, జై మహానాడు, జై భారత్.